ఫిష్ పొట్టికి ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఫిష్ ముక్కలు నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. బౌల్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఇంకా ఫిష్ మసాలా, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇందులో మంచిగా మిక్స్ అయ్యాక ఈ చేప ముక్కలు కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీనికోసం అరిటాకును తీసుకున్నాను అనమాట. ఈ ఒక్కొక్క పీస్ ఇందులో పెట్టుకొని దాంతోపాటు కొద్దిగా ఉల్లిపాయలు కూడా పైన పెట్టేసుకొని ఈ విధంగా కట్టేసుకోవాలి. పొట్లాలన్నీ రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పొట్లాలన్నిటిని స్టీమ్ ఇచ్చుకోవాలి. సో ఈ స్టీమ్ కోసం నేను రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. ఇలాగ రైస్ కుక్కర్లో ఈ విధంగా చిల్లులు ప్యాన్ గట్ట ఏమైనా ఉంటే కనుక అది పెట్టుకొని ఈ పొట్టికలన్నీ ఇందులో పెట్టుకొని ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా స్టీమ్ ఇచ్చుకోవాలి. స్టీమ్ ఇచ్చాక ఒక ప్లేట్లో తీసుకుంటే వేడివేడిగా ఈ ఫిష్ పొట్టిక రెడీ అయిపోతుంది. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.